ఈరోజు ఇక్కడ ప్రెజెంట్ మన ఆఫీసర్స్‌కి, మన మీడియా బంధువులకి నమస్కారం. సో, ఈ ప్రెస్ బ్రీఫింగ్ బైక్ దొంగతనం గురించి ఉంది. మన దగ్గర ఇప్పుడు 7 మెంబర్స్ కస్టడీలో ఉన్నారు. ఈ 7 మెంబర్స్ వీళ్ళు దొంగలు యాక్చువల్లీ బైక్ దొంగలు. వీళ్ళు ఇక్కడ, అక్కడ బైక్ దొంగతనం చేస్తున్నారు. మెయిన్ పరిధి వరంగల్, మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. సో, 2 బైక్ దొంగతనం వీళ్ళు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో చేశారు. 2024, 2025లో. తర్వాత ఇక్కడ మన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మిగతా 13 కేసెస్ చేశారు ఇక్కడ. సో, టోటల్ కేసెస్ ఇప్పటి వరకు 15 కేసెస్ ఉన్నాయి వీళ్ళు వ్యతిరేకంగా. ఈ ఆఫెండర్స్‌కి పేరు వచ్చేసి శివరాత్రి అంజీ. ఇతను రెసిడెంట్ ఆఫ్ శ్రీ సిద్ధేశ్వర కాలనీ, హనంకొండ. నంబర్ 2 అక్యూజ్డ్ గజ్జావేలి నిరంజన్. ఇతను కూడా సిద్ధేశ్వర కాలనీ, పద్మాక్షి గుట్ట, హనంకొండ రెసిడెంట్. బచ్చల సిద్ధార్థ్ ఈ కమలాపూర్, హనంకొండ నుంచి. బనోతా జ్ఞానేశ్వర్, ఇతను సిద్ధేశ్వర్ కాలనీ, పద్మాక్షి గుంట, హనంకొండ. దారాంగుల అంజీ, ఇతను కూడా హనంకొండ రెసిడెంట్. తర్వాత ఓర్సు సంతోష్ అండ్ జడా రామకృష్ణ, ఈ ఇద్దరు జమీగుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. సో, ఈ అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఇప్పుడు 4 మెంబర్స్ మైనర్స్ ఉన్నారు. తర్వాత 2 మెంబర్స్ ఓర్సు సంతోష్ అండ్ జయద రామకృష్ణ, ఈ ఇద్దరు జమీగుంట, కరీంనగర్ నుంచి. వీళ్ళు యాక్చువల్లీ రిసీవర్స్. సో, ఈ దొంగతనం చేసిన తర్వాత ఈ అక్యూజ్ అక్కడికి జమీగుంట, కరీంనగర్‌కి వెళ్ళి అక్కడ అమ్ముస్తారు. దే విల్ సేల్ ఇట్. ఇది మన ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అది నేను చెప్తాను. సో, ఈ 1 ఫిబ్రవరికి మన సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ థెఫ్ట్ అయింది. బైక్ దొంగతనం జరిగింది. ఈ బైక్ దొంగతనం జరిగిన తర్వాత మన తొందరగా టీమ్ ఫార్మ్ అయింది. మన ఎస్ఐ సంగం వంశీకృష్ణ కింద తొందరగా ఒక టీమ్ ఫార్మ్ అయింది. ఈరోజు ఆఫ్టర్‌నూన్‌లో బైక్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఆఫెండర్స్ బైక్ మీద వెళ్తుంటే, నంబర్ ప్లేట్ లేకుండా యాక్చువల్లీ బైక్ మీద వెళ్తుంటే కొంచెం సస్పీషియస్ వచ్చింది. తర్వాత వీళ్ళకి ఆపడం జరిగింది. అండ్ తర్వాత వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ 2 బైక్ మీద 6 మెంబర్ వెళ్తున్నారు ఈరోజు ఆఫ్టర్‌నూన్. సో, వీళ్ళకి ప్రాపర్‌గా ఇంటరోగేషన్ చేస్తే వీళ్ళు చెప్పారు కి 13 బైక్స్ ఇంకా పద్మాక్షి గుంట దగ్గర వీళ్ళు పెట్టారు. అక్కడి నుంచి ఇది మిగతా 13 బైక్స్ రికవర్ అయింది. అండ్ 1 పర్సన్‌కి కూడా అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది. సో, ఇది ఇట్స్ అ వెరీ గుడ్ కేస్. అండ్ అవర్ police officers have put a lot of effort and caught these accused. So, కాస్ట్ దాదాపు ఈ 15 బైక్స్‌కి అరౌండ్ 14 to 15 lakh రూపీస్ ఉంది. అండ్ రికవర్డ్ వీళ్ళు ఎక్కడ దొంగతనం చేశారు అది కూడా నేను చెప్తాను. సో, 5 దొంగతనమ్స్ ఈ బేసికలీ బైక్ థెఫ్ట్స్ ఇన్ సుబేదారి పోలీస్ స్టేషన్ లిమిట్స్, 2 థెఫ్ట్ ఈచ్ ఇన్ సంగం, హసన్పర్తి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లిమిట్, 1 థెఫ్ట్ ఇన్ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్ అండ్ 2 ఈ బైక్ దొంగతనం మెడిపల్లి పోలీస్ స్టేషన్ హైదరాబాద్‌లో కూడా చేశారు. సో, ఈ కేస్‌లో మన ఆఫీసర్స్ ఎస్పెషల్లీ మామ్నూర్ ఏసీపీ వెంకటేష్, మన సిఐ పర్వతగిరి రాజగోపాల్, సంగం ఎస్ఐ వంశీకృష్ణ, తర్వాత మన సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఏసీపీ వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి వీళ్ళకి పట్టుకున్నాడు. అండ్ మన సంతోష్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత అడిషనల్ అసిస్టెంట్ ఆఫీసర్ సల్మాన్ పాసా, కానిస్టేబుల్ శ్రవణ్, యాకూబ్ పాసా, నవీన్, కార్తిక్, వీళ్ళు అందరూ యాక్చువల్లీ బాగా ఎఫర్ట్ పెట్టి వీళ్ళకి పట్టుకున్నాడు. సో, ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.